ఈరోజు మీకు నేను చూపించేది చామ దుంపతో కొరమేను కర్రీ, ఫిష్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ, నేను ట్రై చేశానండి, నా పర్సనల్గా నేను ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొరమేను చేప, చామ దుంపలు, ఆనియన్స్, చిల్లీ, టమాటో, కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కొంచెం తెల్లుల్లిపాయ. స్టార్ట్ చేద్దామా మనం కుకింగ్? స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఆయిల్ నేను చాలా తక్కువ వాడుతున్నాను, జస్ట్ ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వాడుతున్నానండి. కొంచెం ఆవాలు వేసుకుంటున్నాం, జీలకర్ర వేసుకుంటున్నామండి, గార్లిక్ వేసుకుంటున్నాం, చిల్లీ వేసుకుంటున్నాం. జస్ట్ మనం రోస్ట్ చేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. కూరకు సరిపడా మనం ఆనియన్స్ కూడా మరి ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ వేసుకోవాలి. మెంతులు కూడా వేసానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, చిల్లీ అండ్ ఆనియన్స్ బాగా అన్నీ వేసాను. ఇప్పుడు మనం చామదుంప వేస్తున్నానండి. నాకు ఎంత కావాలో నేను అంతే వేసుకుంటున్నానండి. చామదుంప ఎక్కువ వేసుకోవట్లేదు, బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా. కర్రీ ఒకటి ఫిష్కి డామినేట్ చేయకూడదు. మనం ఏదైతే వెజిటేబుల్ వేస్తున్నామో ఏ ఫ్లేవరు డామినేట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను, నాకు కావాల్సినంత సాల్ట్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు కావలసినంత కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా పట్టిన తర్వాత చామదుంపకి ఇప్పుడు మనం టమాటో వేస్తున్నాం. టమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం. ఫైనల్గా మనం ఫిష్ని వేసుకుందాం. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం వాటరు ప్లస్ చింతపండు రసం వేసుకుందాం. టమాటాలు మెత్తగా అవుతున్నాయి, కొంచెం వాటర్ వేసానండి అవి మెత్తబెట్టడానికి, గట్టిగా ఉన్నాయని. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని వేద్దాం. మనకి ఎంత కూర కావాలో మనం చేప ముక్కలను బట్టి మనం ఈ చింతపండు గుజ్జుని మనం వేసుకోవాలి.
చింతపండు బాగా నీళ్ళలో ఉడకబెట్టుకొని నేను మిక్సీకి వేసి పెట్టుకుంటానండి, వడగట్టుకుంటాను. ఏమన్నా డస్ట్ ఉంటే మొత్తం పోతుందని చెప్పేసి పీసులు లేకుండా. ఇప్పుడు బాగా చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఈ కూరని బాగా ఉడకనిస్తాను. ఇంకొంచెం వాటర్ పడతాయండి, వాటర్ పడతాయి. కొంచెం టేస్ట్ పులుసు మనకి బాగా ఉడికితే చాప్ ముక్కలు తొందరగా ఉడుకుతాయండి. సామ్ దుంప కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి మనం ఫస్ట్ పులుసు వేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన చామ దుంప కూర. ఒక 10-20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత ఉప్పు కారం బాగా పడుతుంది పులుసు. లాస్ట్లో మనం చాప్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అప్పటిదాకా ఒక 10 మినిట్స్ మనం రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు బాగా చిక్కగా పడిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేపలను వేసుకుందాము. ఇప్పుడు చేపలు వేస్తున్నానండి. మూత పెట్టుకుందామండి. మళ్ళీ స్లోగా మనకి బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం చిక్కబడితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకొని మనం కొత్తిమీర చల్లుకుంటే మనం డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం పులుసు కొంచెం గట్టిపడేదాకా కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా ఉంటే మాకు నార్మల్గా మీడియంగా దగ్గర అయిపోతుంది. కొంచెం టైట్ అవుతుందండి, ఇంత లూజ్గా కూడా ఉండదు. కొంచెం అయిపోయాక చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కొరమేనుతో చేశాను నేను. ప్రతి ఒక్కరు మీరు కూడా మీకు ఏ చాప అయితే ఇష్టమో ఆ చాపతో చేయండి. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. చూడండి చేప బాగా పట్టింది. చెదరకుండా నీట్గా ఉందండి ఫిష్. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. నేను తక్కువ చేశానండి, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు చామగడ్డను వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన టేస్టీ రుచికరమైన చామదుంపతో మనం కొరమేను ఫిష్ కర్రీ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకున్నాము. మనం కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ నచ్చుతారు. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఫస్ట్ కుదరలేదు అనుకోవద్దు, సెకండ్ టైం చేయండి. తర్వాత బ్యాలెన్స్డ్గా చూసుకోండి. ఎప్పుడు వెజిటేబుల్ అండ్ నాన్ వెజ్ ఎప్పుడు కలిపినప్పుడు రెండు ఈక్వల్ ఫ్లేవర్స్ తెలియాలి. అది తిన్నప్పుడు అది తెలియాలి, ఇది తిన్నప్పుడు ఇది తెలియాలి. ఎప్పుడు కూడా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కూరకి టేస్టీ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ మీరు ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకో సరికొత్త వంటకంతో మీ ముందుకి వస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.